సూత్రధారి, పాత్రధారి, ఏ ట్రెండ్ సెట్టర్, ఏ ట్రెండ్ ఫాలోవర్, ఏ లీడర్ ఆర్ ఏ ఫాలోవర్. ఇవి వింటానే ఉంటాం కదండి. అసలు ఏంటి తేడా ఏంది మనం తెలుసుకుందాం ఇవాళ. నువ్వు సూత్రధారిగా ఉంటావా, పాత్రధారివిగా ఉంటావా అంటే పాత్రధారిగా ఉండాలనే ఇష్టపడే వాళ్ళు 100కి 99 మంది ఉంటారు. ఇది ఫ్యాక్ట్, నేను చెప్తున్నానండి. సచిన్ టెండూల్కర్ని అందరూ మెచ్చుకుంటారు తల్లిదండ్రులు, కానీ మా వాడు స్పోర్ట్స్లో పోవాలి అంటే మాత్రం ఒప్పుకోరు. మనకెందుకన్నా ఆయన ఒక గవర్నమెంట్ బాగా చదివి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకో, మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం కాదు, గవర్నమెంట్ ఉద్యోగం. ఎందుకంటే సేఫ్టీ, కంఫర్ట్ జోన్, హ్యాపీగా బతికేయచ్చు. ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నిశ్చింతగా నెలకింత సెక్యూర్డ్ అమౌంట్ వస్తుంది, ప్రశాంతంగా హ్యాపీగా బతికేయచ్చు. కాబట్టి ప్రైవేట్ జాబ్ వద్దు. స్పోర్ట్స్ మెన్ ఇష్టపడతాం, కానీ మన వాళ్ళు స్పోర్ట్స్ మెన్ అవ్వాలంటే ఇష్టపడం. మార్కెటింగ్లో ఎంత పవర్ ఉందో అందరికీ తెలుసు, కానీ మావాడు మార్కెటింగ్లో పోడండి. మావానికి ఆ కర్మ ఏం పట్టిందండి అంటాడు. మరి మార్కెటింగ్లో మిలియనీర్స్, బిలియనీర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మాత్రం ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అంతటోడు నువ్వు కావాలి అంటారు. ఇది మాత్రం ఒప్పుకోరు అన్నమాట మార్కెటింగ్లో వెళ్తాను అంటే. సినిమా సెలబ్రిటీస్ని అందరూ ఇష్టపడతారు, అబ్బా ఏం లైఫ్ స్టైల్, కోట్లు గడుస్తారు. కానీ మావాడు మాత్రం వద్దండి. మావాడు హ్యాపీగా ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకొని బతికేస్తే చాలు. ఇదే ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి ఈ మైండ్ సెట్ వల్ల చాలామంది అనుచరులుగా ఉండటానికే మొగ్గు చూపుతుంటారు తప్ప ఒక నాయకత్వపు లక్షణాలు అలవర్చుకుంటలేరు. కంపెనీలు తిడుతుంటారు, పనిచేసే కంపెనీల్ని. నేనన్నా అలాంటి వాళ్ళతో ఒక్కరోజు ఎండి గారి సీట్లో కూర్చోబిడ్డాను, ఒక్కరోజు కూర్చో చాలు. అమ్మమ్మ వద్దండి, మనకు వద్దండి ఆ సీట్, నేను ఇట్లా ఇష్టం నాకు ఇక్కడే అంటే రిస్క్ అన్నది తీసుకోకుండా మనకు అన్నీ జరిగిపోతూ ఉండాలి. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ రిస్క్. వేణుగోపాల్ ఇవాళ ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం అప్లై చేయాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం నేను ఎగ్జామ్ రాయలే. ఐ కమ్ ఫ్రమ్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడిగినహళ్ళి, ఎ స్కూల్ ఫర్ టాలెంటెడ్ చిల్డ్రన్ అని బోర్డు ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు ఆ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అయింది అది. మేము రాస్తే వచ్చేస్తుంది మాకు, కానీ మొదటి నుంచి నా ఆలోచన లేదు, నేను 4 గోడలకు కట్టుబడి ఉండటానికి లేదు. ఐ మస్ట్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అన్న ఒకే ఒక ఆలోచన. చాలామంది తిట్టినారు, అరే ఏంద్రా బాబు మంచి ఉద్యోగం వచ్చేస్తుంది, నువ్వు రాస్తే మంచిగా హ్యాపీగా బతికేచ్చు కదా. ఐ సెడ్ నో, నా ఆలోచన అది కాదు అని చెప్పేసిన, ఓపెన్గా చెప్పేసిన. చిన్నప్పటి నుంచి ఇవాళ వరకు ఒక్క గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయలే, సమస్య లేదు ఇంకా వచ్చుడు. కాబట్టి మిత్రులారా, నేనేం చెప్తున్నానంటే నేనేమి అట్లా పోవద్దు ఇవ్వద్దు అని నేను చెప్తలేను. ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు పాత్రధారివిగా ఉంటావా, సూత్రధారివిగా ఉంటావా. ఇప్పుడు రాజకీయ నాయకులను చూసుకుందామండి. ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి, ఎంతోమంది యువత, బాగా చదువుకున్న యువత కూడా ఫాలోవర్గా ఉండటానికి ఇష్టపడుతుండ్రు, కానీ ఆ ప్లేస్ నాది కాదు అని డిసైడ్ అయిపోతూ ఉన్నారు. నేను అంత స్థాయికి ఎదగలేను. ఒకరిద్దరు ఎదిగినట్లు ఉన్నారు, అదేం కాదు, నేను వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకుంటాను. నేను ఒకటే అంటాను, ప్రతి వ్యక్తిలో కూడా ఒక నాయకుడు ఉన్నాడన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. వాడిని నిద్ర లేపాలి. నేను ఒకానొకప్పుడు కొంతమందిని నేను చూశాను, ప్యాథటిక్ కండిషన్లో ఉన్నారు, కానీ వాళ్ళలో ఒకటి ఉండింది, నేర్చుకోవాలన్న తపన, కసి వాళ్ళలో ఉండింది నేను గమనించిన. కానీ వాళ్ళ పరిస్థితులు ఆ రోజు అనుకూలించలేదు. అననుకూల పరిస్థితుల్ని కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకొని ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఎన్నో అవమానాలు భరించి ఇవాళ ఒక మంచి పొజిషన్లో వాళ్ళు ఎదుగుతున్నారండి. ఎంత హ్యాపీ అనిపిస్తుందండి. వాళ్ళు ముద్ర పడినోళ్ళు అనమాట. వీడు పనికిమాలినోడని ముద్ర పడినోళ్ళు. ఇంట్లో వాళ్ళు సైతం మనకి ముద్ర వేస్తారు, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అనేసి, నీది మట్టి బుర్ర అని. అలాంటి వాళ్ళు ఇవాళ ఆంటర్ప్రెన్యూర్స్గా ఎదిగిన వాళ్ళని నేను చూస్తున్నాను. ఎందుకంటే ఒకటి వాళ్ళు అనుకున్నారు, ఎస్ నేను సూత్రధారిగానే ఉండాలి, పాత్రధారిగా ఉండకూడదు అనేసి వాళ్ళ లోపట ఉన్న ఆ శక్తిని వేకప్ ద జాయింట్ విత్ ఇన్ యూ అంటారు చూసారా, అలా వాళ్ళు బయటికి లేపినారు. ఆ నిద్ర లేపినాక ఇంకా దే ఆర్ అన్స్టాపబుల్. జనరేషన్ జీలో ఉన్నది అదేనండి అయ్యా, జనరేషన్ జీ అంటారు కదా, వీళ్ళలో ఉన్నది ఒక గొప్ప శక్తి. మా ఆలోచనల కన్నా ఇప్పుడు జెన్జీ వాళ్ళ ఆలోచనలు చాలా గ్రేట్గా ఉన్నాయి. వాళ్ళు ఏదైనా కూడా సాధించే తత్వం వాళ్ళలో ఉంది. దాన్ని మనం ఏం చేస్తున్నాము, నీళ్లు పోసేసి
పండబెడుతున్నాం, నీ బతుకింతే. సింపుల్గా చెప్తున్నానండి. ఎవరో ఒక సెలబ్రిటీ ఇన్ని 100 కోట్లు పెట్టి ఒక ఇల్లు కడితే ఆ ఇంటి వంక చూస్తూ ఉంటాం మనం. ఆ ఇంటి చూడడం తప్పు కాదు, ఆ ఇంటి వంక చూసి అదృష్టం అంటే ఇట్లుండాలి. ఆహాహాహా, గ్రేట్. నేను ఈయనకు అభిమానిని అయిపోయినా ఇవాళ నుంచి. బాబు, నీకు నువ్వు అభిమానివ్వవు. నువ్వెందుకు ఆ బిల్డింగ్లో నేను ఎందుకు ఇలాంటి బిల్డింగ్ కట్టలేను అని అనుకుంటున్నావు? అనుకోం మనం. ఎందుకంటే నా వల్ల కాదు, ఇది ఆయన వల్ల మాత్రమే అవుతుంది. ఎవరినో చూసి మనం పొంగిపోవడం కాదు నాన్న. నేను కూడా అలా తయారవ్వాలి. చిన్నప్పుడు ఏమీ లేని స్థితిలో, మాది పెద్ద ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మ నల్లకుంట తీసుకెళ్ళి ఆసుపత్రికి మమ్మల్ని తీసుకెళ్ళేది. నన్ను, మా బ్రదర్ పెద్దన్న డాక్టర్ మురళీధర్, వనపర్తిలో వాళ్ళ పెద్ద హాస్పిటల్ ఉంది. ఈజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, ఈజ్ అ బిజినెస్ మ్యాన్, అన్నీ ఉన్నాయి, బీయింగ్ ఎ మెడికల్ సర్జన్. కానీ మా పరిస్థితి అలా కాదే. చిన్నప్పుడు నల్లకుంట దగ్గర వెళ్తున్నప్పుడు, ఇంతకుముందు స్టేజ్ మీద చెప్పిన ఈ విషయాన్ని, అక్కడక్కడ కార్లు కనపడేవి. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, కోరంటి దవాఖానా అనేటోళ్ళు. అప్పుడు మా అమ్మ చేయబట్టుకొని వెళ్తుంటే కారు అక్కడక్కడ కనపడితే కారు వంక చూసేటండి. మా అమ్మకి చెప్పిన, ఏం బిడ్డ చూస్తున్నావు అంటే, అమ్మ నిన్ను ఒకరోజు ఇదే హైదరాబాద్లో కారులో తిప్పుతానమ్మా అని. మా అమ్మ నన్ను మెచ్చుకుంది. ఆ రోజు నొచ్చుకోలే, కొట్టలే, నన్ను మెచ్చుకుంది. నన్ను అప్పుడు ఏమీ లేని స్థాయి, కానీ నా ఆలోచన అట్లా లేదు. ఉన్నతంగా ఆలోచించిన. అది ఎట్లా వస్తుందో నాకు తెలియదు, ఏ ప్రకారం వస్తుందో నాకు తెలియదు. ఇవాళ మీరు జస్ట్ చూపించండి ఈ కారు, ఐ కెన్ బై. అలాంటి పరిస్థితి భగవంతుడు కల్పించినాడు. అఫ్కోర్స్ భగవంతుని ఇది మనకు మీద ఉండాలి కటాక్షం. అంటే ఆ స్టేజ్కి నేను చేరిన, ఏమీ లేని స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం జరిగింది మిత్రులారా. కారణం ఒకటే, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ ట్రెండ్ సెట్టర్, నాట్ జస్ట్ ఎ ఫాలోవర్. మనలో ఉన్న పవర్ని మనం తెలుసుకుందాం. ప్రతి వ్యక్తిలో కూడా పవర్ ఉంది. మీరు ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ రోజు పుట్టినా, ఏ జాములో పుట్టినా సరే, మీలో ఒక అనంతమైన శక్తి ఉంది అని నమ్మండి. ఆ మైండ్ సెట్ మీదే ఉంటుందండి మొత్తం. మన జీవితం అంతా కూడా మన మైండ్ సెట్టే. జాతకం మీద కాదు, నుదుటి రాతల మీద కాదు, బ్రహ్మ రాతను కూడా మనం మార్చుకోగల శక్తి మనకుంది. అది ఫస్ట్ నమ్మాలి. మనం నమ్మట్లేదు కదా, ప్రాబ్లం అదే. నేను ఇంతే, నా జాతకంలో ఉంది, నేను ఇంతే, నా చేతి గీతల్లో ఉంది, నేను ఇంతే. చేతి గీతలు నుదుటి రాతలు కాదు, మన తల రాతను మనమే తిరిగి రాసుకోవచ్చు, తిరగరాయొచ్చు మిత్రమా, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను అందరికీ ఏం చెప్తున్నానంటే, ఒక సూత్రధారిగా తయారవ్వాలి ప్రతి వ్యక్తి కూడా. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడతామండి, అయ్యా పిల్లర్స్ కనిపిస్తుంటాయి కానీ ఇటుకలు కనిపిస్తాయా? కానీ ఇటుకలు అవసరమే, ప్రతి బిల్డింగ్కి కూడా ఇటుకలు అవసరమే. కానీ అవి కప్పబడి ఉంటాయి, అవి ఎవరికీ కనపడవు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను ఆ యువతకి, నువ్వు ఇటుకల్లాగా ఉండిపోతావా, లేదా ఒక పిల్లర్, ఒక స్తంభంలాగా ఉంటావా? ఆలోచన నీదే. ప్రతి వ్యక్తి కూడా ఎదిగే అవకాశం ఉంది. ఎవరినో చూసి నువ్వు మురిసిపోవడం కాదు నాన్న, నీ జీవితం కూడా అలా తయారవ్వాలి అన్న సీరియస్ ఆలోచనతో నీ పని చేయడం స్టార్ట్ చెయ్యి. నీ ఆలోచనలకు పదును పెట్టు. ఖచ్చితంగా నువ్వు కూడా ఒకరోజు అద్భుతమైన వ్యక్తిగా, శక్తిగా మారుతావు. నీ ద్వారా కొన్ని వందల వేల మంది ప్రభావితం అవుతారు అన్న సత్యాన్ని గుర్తించుకో. ఇది మోటివేట్ చేయడానికి చెప్తలేను, ఇది నా జీవితంలో నేను అనుభవించిన ఏమీ లేని స్థాయి నుంచి నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చినాను. ఎవరి సపోర్టు లేదండి అయ్యా. ఇంకా గుంతలు దవ్వేటోళ్ళే నాకు కనపడినారు చుట్టుపక్కల. మరి ఎదిగినాను కదా, ఇవాళ హ్యాపీగా ఉన్నాను కదా. 63 సంవత్సరాల వయసులో హ్యాపీగా ఉన్నాను. ఇవాళ ప్రపంచ యాత్ర చేస్తూ ఉన్నాను, అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాను నా కుటుంబంతో సహా. మీరు కూడా ఇంతకన్నా 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వేజన సుఖినో భవంతు. మీరందరూ కూడా చల్లగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. జై భారత్, జై హింద్. సైనింగ్ ఆఫ్, వేణుగోపాల్, లక్ష్మీపురం ఫ్రమ్ గోథెన్బర్గ్, స్వీడన్, యూరోప్.